1000 కడితే రోజుకు 100 ఇస్తాం, 10,000 కడితే రోజుకు 1000 ఇస్తాం, లక్ష కడితే రోజుకు 5,000 ఇస్తాం. ఇట్లా ఆఫర్లు పెడతారు, 4 వద్దులు ఇస్తారు, పండుగలకు ఆఫర్లు పెడతారు. నిజమే అని అనుకుని ఒకరిని చూసి ఒకళ్ళు లక్షలలో అప్పులు చేసి పైసలు కడతారు. మూట పెద్దది కాగానే దుకాణం ఎత్తేస్తారు. గీ నడమ ఈసొంటి షాన్ అయినాయి. ఆసొంటితో వార్త పట్టుకొచ్చిన చూడరు మీరే. ఆఫర్ అనగానే అప్పులు చేసి కట్టిలు ఆగమయ్యిలు పబ్లిక్. కాంతార్ పేరుతోని బోగస్ కంపెనీ పెట్టి 5 కోట్లు వేసుకొని అవతల పడ్డారు కొంతమంది బద్మాష్ గాన్లు. మెదక్ జిల్లాలున్న కౌడిపల్లి మండలంలో ఎందుకు ఈ ముచ్చట? ఏం తక్కువ 2000 మందికి మీదనే మోసపోయిలాట వాళ్ళ మాయ మాటలు నమ్మి. 6000 కడితే చాలు, రోజుకు 200 చొప్పున ఏడాది పాటు అకౌంట్లలో వేస్తామంటే ఇంట్లో ఉన్న 4 మనిషికి 6000 కట్టిలాట ఈ అక్కోళ్ళు. యాళ్లకు ఆమె కాడ పైసలు లేకపోతే పట్టా గొలుసులు తాకట్టు పెట్టి తెచ్చి మరీ కట్టిందట. మొత్తం చేసిన తెల్లారి శనివారం చేసి ఆదివారం బంద్. ఇక ఎన్ని పైసలు కట్టి 6,000 నలుగురు సంవత్సరం దాకా రోజు 200 కాడికి వస్తాయి. మీరు ఒక్కసారి 6,000 కట్టుర్రి, సంవత్సరం దాకా రోజు 200 కాడికి వస్తాయని చెప్పింది. అయినా అట్టట నమ్ముతారక్క. 6,000కు రోజు 200 అంటే నెలకు 6,000, ఏడాదికి 72,000. 6,000కు గండిగానం డబ్బులు ఇస్తామంటే అట్టట నమ్ముతారక్క. చెప్పేటోడు చెవిటోడైనా ఈనేటోడైనా ఇగిలమంతుడు కావాలంటారు. గంత గుడ్డి గట్ట నమ్ముతారక్క మీరు మాత్రం. ఇది ఒక్కటే కాదు, లక్ష కడితే చాలు రోజుకు 5,000 అని ఆఫర్ పెట్టిలాట. అంటే ఏడాదికి 18 లక్షలు అన్నట్టు. ఆశకు పోయి ఆఫర్ అనగానే ఎగబడి కట్టిర్రు. గల్లపెట్ట నిండంగానే ఇదే సందాన్ని బోర్డు తిప్పేసిండు. వచ్చిన పైకమంత వేసుకొని అవతల పడ్డాడు. ఇది అన్నట్టు అసలు కథ. గొర్రె కషాయాన్ని నమ్మినట్టే ఈ జనాలు కూడా అంతే ఉన్నారబ్బా. మంచి చేసేటోని కంటే మాయ మాటలు చెప్పేటోనే ఎక్కువ నమ్ముతారు అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. గాని ఏడమోపైతారా నాయన మీరంతా. పబ్లిక్ ను ముంచేతందుకు దునియా మీద ఇసువంటి రోజుకొకడు మోపైతేనే ఉన్నాడు. ఆశకు పోతులా అంటే బిలేడు లేకుండానే ఎవరి గుండాలు గీక్కున్నట్టు అయితే చూసుకోండి మళ్ళా.